అంటే అల్టిమేట్ గా మనకు ఉండేది ఏంటిది? ఓన్లీ డిఈ కాస్ థీటా. సో నో నీడ్ ఆఫ్ టేకింగ్ ఎనీ డిఈ సైన్ థీటా కాంపోనెంట్స్. ఓకేనా? అంటే మీరు ఏం చేయాలి? ఈ వచ్చే డిఈ కాస్ థీటా కాంపోనెంట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, we will be getting total electric field 2kq by pi r square. ఇక్కడ చెక్ చేద్దాం ఇది కరెక్టా రాంగా. మనకు సెమీ సర్కిల్ కి ఇంత వచ్చింది. చెక్ చేయండి. 2kq 5 అంటే ఎంత సెమీ సర్కిల్ కి? పై r స్క్వేర్ సైన్ ఆఫ్ పై బై 2. సైన్ పై బై 2 అంటే 90. 1 కదా వచ్చిందా? సేమ్ ఆన్సర్. సేమ్. నౌ అట్లా ఇక్కడ నుండి ఇక్కడ వరకు అన్ని ఎలిమెంట్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్ని ఎలిమెంట్స్ ని క్యాన్సిల్ చేసేస్తాయి. ఆ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేయడం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ క్యాన్సిల్ చేసేస్తాయి. బట్ హూ విల్ క్యాన్సిల్ దిస్? ఇది క్యాన్సిల్ చేయడానికి పాపం ఇక్కడ లేదు. అంటే ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ డ్యూ టు దిస్ పర్టికులర్ పోర్షన్. ఇది పాజిటివ్ చార్జ్ అనుకోండి. సో హియర్ ఇట్ విల్ బి రేడియల్లీ అవుట్వర్డ్స్. ఎగ్జాక్ట్లీ కింద ఉన్న చార్జ్ వల్ల కూడా ఇట్ విల్ బి రేడియల్లీ అవుట్వర్డ్స్ కదా. సో దీని వల్ల ఇది డిఈ అయితే దీని వల్ల ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ వల్ల అగైన్ యూ విల్ బి గెటింగ్ డిఈ టువర్డ్స్ దిస్ పాజిటివ్ చార్జ్. ఇట్ విల్ అట్రాక్ట్ కదా. అంటే ఒక ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అయితే యాక్సలరేషన్ ఉంటుంది. సో ఇది యాక్సలరేట్ అవుతా ఉంటుంది. సెంటర్కి వచ్చేసింది. బట్ సెంటర్ దగ్గర ఒక వెలాసిటీ ఉంది. ఎస్, మాక్సిమం వెలాసిటీ. ఇక్కడ మాక్సిమం వెలాసిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఆగదు, ఇంకా ఫర్దర్ గా పోతా ఉంటుంది. పోతున్నప్పుడు మళ్ళీ దిస్ విల్ ట్రై టు పుల్ బ్యాక్, ఎందుకంటే ఇది పాజిటివ్ చార్జ్. సో అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్. సో లైక్ దట్ ఇట్ విల్ కంటిన్యూస్లీ మేక్ SHM. హలో చిల్డ్రన్, ఎట్లున్నారు అందరూ? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటానా. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ బి. మై నేమ్ ఇస్ సర్వేష్. సో టిల్ నౌ 5 క్లాసెస్ అయిపోయినాయి. లాస్ట్ క్లాస్ లో మనము లీనియర్ చార్జ్ గురించి డిస్కస్ చేసినాం. ఒక పాయింట్ యాక్సియల్ లైన్ మీద ఎంత ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, లేకపోతే ఈక్వటోరియల్ లైన్ మీద ఎంత ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఆర్ ఎల్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫినైట్లీ లాంగ్ చార్జ్ అప్పుడు దాని వల్ల ఫీల్డ్ ఎంత, ఒక ర్యాండమ్ పాయింట్ దగ్గర ఎంత, ఇట్లాంటివన్నీ డిస్కస్ చేసినాం. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఆ వీడియో కనుక చూడకపోతే ఇక్కడ నేను లింక్ ప్రొవైడ్ చేస్తా, వెళ్ళి చూడండి. ఇన్ దిస్ క్లాస్ we will be discussing charge due to అంటే field due to circular charge. సర్క్యులర్ అన్నా లీనియర్ అన్నా ఒకటే. స్ట్రైట్ గా పెట్టుకుంటూ పోయినాం అనుకోండి లీనియర్ చార్జ్, దాన్ని సర్కిల్ చేయండి అంతే, అది కూడా లీనియర్ చార్జే. బట్ చార్జ్ షేప్ అనేది రింగ్ ఫార్మాట్ లో ఉంది అంతే. అంటే ఈ రింగ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉంది అర్థం చార్జ్. సో ఈ రింగ్ అంతా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే సెంటర్ దగ్గర ఫీల్డ్ ఎంత ఉంటుంది, రైట్? ఒక యాక్సియల్ లైన్ మీద ఫీల్డ్ ఎంత ఉంటుంది. ఈ రింగ్ ని ఒకవేళ హాఫ్ చేసేసాం అనుకోండి, ఇట్ విల్ బికమ్ అ సెమీ సర్క్యులర్ రింగ్. దాని వల్ల సెంటర్ దగ్గర ఫీల్డ్ ఎంత ఉంటుంది, దాన్ని 1/4 చేస్తే ఇట్ బికమ్ లైక్ క్వాడ్రంట్. దాని వల్ల ఫీల్డ్ ఎంత ఉంటుంది, లేదు ఒక ఆర్క్ వల్ల ఫీల్డ్ ఎంత ఉంటుంది, ఇట్లాంటివన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బిఫోర్ దట్ లెట్స్ అండర్స్టాండ్ అగైన్ లాంబ్డా. నాకు తెలిసి 3rd టైం అనుకుంటా చెప్పడం, బట్ మీకు అర్థం కావాల్సిందే. ఇది లాంబ్డా ఈజ్ నథింగ్ బట్ లీనియర్ చార్జ్ డెన్సిటీ, దట్ ఈస్ టోటల్ చార్జ్ బై టోటల్ లెంత్. ఇది ఒకవేళ నేను యూనిఫామ్ అన్నా అనుకోండి, ఆర్ ఎల్స్ కాన్స్టెంట్ అన్నా అనుకోండి, మీరు దాన్ని ఎన్ని పీసెస్ చేసినా కూడా, లెట్స్ సే ఇక్కడ ఒక చిన్న పీస్ చేసిన, ఇందులో సమ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ చార్జ్ dq ఉంటుంది. అంటే ఎలిమెంటల్ పార్టికల్ లాగా. ఎలిమెంటల్ అంటే ఇంక అంతకంటే ఫర్దర్ గా చిన్నగా వేయలేమా అర్థం. సో దిస్ ఇస్ dq. ఇక్కడ ఇది dx అనుకుంటే, ఈ dq బై dx అయినా, లేదు టోటల్ చార్జ్ టోటల్ లెంత్, టోటల్ చార్జ్ బై టోటల్ లెంత్ అయినా విచ్ విల్ బి కాన్స్టెంట్. ఎంత అది? లాంబ్డా. ఓకే, ఎప్పుడు లాంబ్డా కాన్స్టెంట్ అయితే dq by dx and q by l will be same. Okay, uniformly distributed charge simply. So now let's understand what is the electric field at the center of the ring. Okay, simple, చాలా మందికి తెలిసే ఉంటుంది. It is 0. Why it is 0? ఇక్కడ ఒక చిన్న ఎలిమెంటల్ చార్జ్ కన్సిడర్ చేసుకున్నా అనుకోండి, ఎంత అది? dq అని అనుకుందాం. సో దీనివల్ల పాజిటివ్, ఇట్ ఈస్ పాజిటివ్ చార్జ్డ్ రింగ్. సో అప్పుడు దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైకే కదా ఉండేది. ఎంత ఉంటుంది? స్మాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ ఇస్ డిఈ. ఏ డైరెక్షన్ లో ఉంది? పైకి ఉంది, రైట్? ఎగ్జాక్ట్లీ ఇదే లొకేషన్ దగ్గర ఇక్కడ కూడా స్మాల్ ఎలిమెంటల్ చార్జ్ dq ఉంటుంది కదా, దానివల్ల మళ్ళీ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది కదా. సో నౌ దీస్ టూ విల్ గెట్ క్యాన్సల్. అట్లనే మనకి ఇక్కడ ఉన్న ఎలిమెంట్ వల్ల ఇట్లుంటది ఫీల్డ్, ఇక్కడ ఉన్న ఎలిమెంట్ వల్ల ఇలా ఉంటుంది ఫీల్డ్. సో అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అట్లనే ఎవ్రీ ఎలిమెంట్ క్యాన్సల్స్ ద అదర్ ఎలిమెంట్. సో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వి ఎక్స్పీరియన్స్ 0. ఎక్కడైతే సెంటర్ దగ్గర. ఎప్పుడు అది? వెన్ ద చార్జ్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ యూనిఫామ్లీ.
ఇవన్నీ కండిషన్స్ దగ్గరనే. పైన ఎక్కువ ఛార్జ్ ఉంది, కింద తక్కువ ఛార్జ్ ఉంది అంటే యూ విల్ హ్యావ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అగైన్. ఇక్కడ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి మీరు ఎన్ని ఎలిమెంట్స్ చేసినా అక్కడ డిక్యూ అనేది సేమే వస్తుంది. ఇక్కడ డిక్యూ వస్తుంది, ఇక్కడ కూడా డిక్యూ, ఇక్కడ కూడా డిక్యూ, రైట్? సో ఎలిమెంటల్ పార్టికల్ అంటేనే అది. ఇంకా ఫర్దర్ గా మనం స్మాల్ గా చేయలేము. సో అన్ని డిక్యూ డిక్యూ డిక్యూ. సో ఎవ్రీథింగ్ విల్ క్యాన్సిల్ ఈచ్ అదర్. సో మనకు అప్పుడు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమి ఉండదు. దీన్ని మీరు ఇట్లా కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఏ రెగ్యులర్ పాలిగాన్ అన్న తీసుకోండి, వెదర్ ఇట్ ఈస్ అ ట్రయాంగిల్, వెదర్ ఇట్ ఈస్ అ స్క్వేర్, whether it is a pentagon, whether it is a hexagon, ఏదైనా తీసుకోండి. రెగ్యులర్ పాలిగాన్ అయితే ఇన్ కేస్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్టెక్స్ మీద ఈక్వల్ అమౌంట్ ఆఫ్ చార్జ్ ఉంది అనుకోండి. లెట్స్ సే క్యూ, ఇక్కడ క్యూ, ఇక్కడ కూడా క్యూ, ఇక్కడ కూడా క్యూ 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 క్యూ, లైక్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్టెక్స్ మీద సేమ్ అమౌంట్ ఆఫ్ చార్జ్ ఉంది అనుకోండి. దేర్ సెంటర్స్ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఫీల్డ్. ఎందుకు? సరే ఫస్ట్ ఇక్కడ చూద్దాం. Here net field is 0 exactly at the center. ఇప్పుడు యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి చార్జ్. ఎందుకు 0 సార్? ఇప్పుడు ఇక్కడ Q ఉన్నది. దిస్ Q will exert field in this direction. Let's say E. ఇక్కడ కూడా ఒక Q ఉంటది కదా, ఇది ఈ డైరెక్షన్ లో ఫీల్డ్ ఎగ్జర్ట్ చేస్తుంది. అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. సేమ్ దిస్ విల్ ఎగ్జర్ట్ ఫీల్డ్ ఇన్ దిస్ డైరెక్షన్, దిస్ విల్ ఎగ్జర్ట్ ఫీల్డ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో అప్పుడు ఇవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైనా ఉందా? ఉండదు, 0 అవుతుంది. కొన్నిసార్లు మీకు ఇక్కడ స్క్వేర్ కాబట్టి క్లియర్ గా ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ చేస్తున్నట్టు మీకు అర్థమైపోయింది. కొన్నిసార్లు ఇక్కడ చూడండి, దిస్ క్యూ విల్ ఎగ్జర్ట్ ఫీల్డ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇక్కడ ఉన్న క్యూ ఈ డైరెక్షన్ లో, ఇక్కడ ఉన్న క్యూ ఈ డైరెక్షన్ లో. ఓకేనా? రైట్. సో ఈ యాంగిల్ చూస్తే ఎగ్జాక్ట్లీ 120 120 120 అండ్ అన్ని ఫీల్డ్స్ సేమే, దట్ ఈస్ ఈ. హియర్ ఆల్సో ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం. మీరు లామిస్ థియరం అని అప్లై చేయొచ్చు, లేకపోతే దీన్ని ఈని కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేసుకున్నా మీకు ఈ పాయింట్ దగ్గర నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 వస్తుంది. ద సేమ్ వే పెంటగాన్ సెంటర్ దగ్గర అయినా, హెక్సాగాన్ సెంటర్ దగ్గర అయినా ఫీల్డ్స్ అనేవి 0. ఎట్లా కంపేర్ చేసుకోవచ్చు? సేమ్ లైక్ సర్కిల్. ఏం చేస్తుంది? ఒకటేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ప్రొజెక్ట్ చేస్తే, ఇంకోటేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. అప్పుడు దాని మీద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయిపోతుంది. టూ కండిషన్స్, one should be uniformly distributed and the other is we took at the center, right? Now let's consider electric field due to some arc. Semicircle, quadrant, ఇవన్నీ దీంతోనే వచ్చేస్తాయి మనకి. ఓకే, see if it is semicircle, అప్పుడు ఈ ఆర్క్ కి యాంగిల్ ఎంత అవుతుంది? 180 degrees అయితే సెమీసర్కిల్ అయిపోతుంది. సో జనరలైజ్డ్ గా మనం ఏం చేద్దామనంటే ఈ ఆర్క్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్కడ సార్? సెంటర్ దగ్గర. See, let's take the center. Suppose E end అనేది right ఇక్కడ తీసుకుందాం, E end ఇక్కడ తీసుకుందాం. Now this is the center, right? And this is the midpoint exactly. Okay na? Now it is making an angle phi అనుకుందాం. ఈ ఆర్క్ యాంగిల్ ఉంది కదా, let's say that is phi. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 5/2. ఈ యాంగిల్ కూడా 5/2 కదా, ఎగ్జాక్ట్లీ హాఫ్ చేసేసినాం కాబట్టి. Okay, fine. This is center. Center, let's say it as O. Okay na? Now what you have to do, consider a small element. Okay, ఇక్కడ రేడియస్ ఎంత అనుకుందాం? let's say radius is r. ఇక్కడ ఒక స్మాల్ ఎలిమెంట్ కన్సిడర్ చేసుకుంటే, వెరీ స్మాల్ ఎలిమెంట్ ఇది. ఈ స్మాల్ ఎలిమెంట్ లో స్మాల్ చార్జ్ కదా ఉండేది, ఎంత? అది dq. సార్ మొత్తం చార్జ్ ఎంత ఉంది? మొత్తం చార్జ్ q ఉంది. ఓకే, ఎంతవరకు స్ప్రెడ్ అయ్యి ఉంది? ఇక్కడ యాంగిల్ ఇచ్చిన. See, simple, total charge is q. ఈ ఆర్క్ లెంత్ ఎంత? ఆర్క్ లెంత్ is equals to రేడియస్ ఇంటూ యాంగిల్. యాంగిల్ 5 కదా, ఈ మొత్తం యాంగిల్ 5, దాన్ని హాఫ్ ఆఫ్ చేసుకున్నా, 5/2 5/2. సో ఆర్క్ లెంత్ is r5. Now if I consider lambda, lambda is equals to total charge by total length. అంతేనా? ఇప్పుడు స్మాల్ చార్జ్ బై స్మాల్ లెంత్ తీసుకుందాం. ఈ స్మాల్ లెంత్ ఎంత అవుతుంది? ఎట్లా తీసుకుందాం సార్? ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్ తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ కూడా యాంగిల్ లోనే తీసుకున్నాం కదా. Now what I do, let's consider ఇక్కడ చిన్న ఆర్క్ లెంత్ కాబట్టి it will make very small angle. చూడండి ఒకసారి, ఇక్కడ ఉంది చూసారా, ఈ యాంగిల్ అనేది d theta. ఓకే, సో ఈ ఎలిమెంట్ విత్ వర్టికల్ it is making an angle theta.
వర్టికల్ నుంచి థీటా యాంగిల్లో ఉంది ఏది ఈ ఎలిమెంట్. ఓకే, చేద్దాం లిమిట్స్ ఎక్కడ నుంచి ఎక్కడ చేసుకోవాలి, ఎందుకు అట్లా తీసుకోవాలి అన్ని చెక్ చేద్దాం. నౌ లుక్ ఎట్ దిస్ యాంగిల్ ఇస్ d theta. ఈ స్మాల్ యాంగిల్ అనేది d theta, right? So now can you say what is this arc length? R into d theta. అంతే కదా, ఇక్కడ టోటల్ యాంగిల్ 5 ఉన్నప్పుడు r into 5, ఇక్కడ ఎంత యాంగిల్, వెరీ స్మాల్ యాంగిల్, దట్ ఈస్ నథింగ్ బట్ r into d theta. సో ఈ dq, ఈ స్మాల్ అమౌంట్ ఆఫ్ చార్జ్ అనేది ఎంత వరకు స్ప్రెడ్ అయి ఉన్నది, r into d theta వరకు స్ప్రెడ్ అయిపోయి ఉంది. ఓకే, ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అయితే చెక్ చేసుకోండి, r గెట్స్ క్యాన్సిల్. సో ఇప్పుడు ఈ dq ఎంత అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్స్ టు q by 5 into d theta. ఇది పక్కకు పెట్టుకోండి, అంటే మనకు వచ్చిన ఛార్జ్ q by 5 into d theta రాయొచ్చు. ఫైన్. నౌ వాట్ టు డూ, ఈ స్మాల్ ఎలిమెంట్ వల్ల ఇక్కడ స్మాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా ఉండేది, విచ్ ఇస్ డిఈ, అంటే మొత్తం ఆర్క్ వల్ల ఉండేది టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ స్మాల్ ఎలిమెంట్ వల్ల ఎంత ఉంటుంది, ఇక్కడ ఓ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓ దగ్గరనే. ఏదైనా కూడా ఆర్క్ అయినా సెమీ సర్కిల్ అయినా మోస్ట్లీ దే లాస్ట్ వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఆర్క్, అంటే ఇదే కదా ఓ. సో ఈ స్మాల్ ఎలిమెంట్ డిక్యూ వల్ల ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ అయ్యేది స్మాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దాన్ని డిఈ అని రాసేసినాం. దీన్ని కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేసుకున్నాం అనుకోండి, దిస్ ఇస్ డిఈ. దీన్ని కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేసుకుంటే ఒకటి వర్టికల్ కాంపోనెంట్, ద అదర్ ఇస్ హారిజాంటల్ కాంపోనెంట్. ఒకసారి చెక్ చేయండి, ఇది థీటా అయితే ఇది కూడా థీటానే కదా. సి దిస్ ఇస్ థీటా, దిస్ విల్ బి ఆల్సో థీటా, ఆల్టర్నేట్ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇదేమైతుంది, డిఈ కాస్ థీటా అవుతుంది, ఇదేమైతుంది డిఈ సైన్ థీటా అవుతుంది. గాట్ ఇట్ రైట్. సో ఎగ్జాక్ట్లీ ఇదే యాంగిల్ థీటా దగ్గర మనం ఇటు కూడా ఒక ఎలిమెంట్ ఇమాజిన్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ యాంగిల్ థీటా దగ్గర ఇమాజిన్ చేసుకుంటే అగైన్ యూ విల్ గెట్ వన్ మోర్ డిఈ కాస్ థీటా డౌన్వర్డ్స్, ఇంకొక కాంపోనెంట్ డిఈ సైన్ థీటా ఇటు వస్తుంది. అప్పుడు మీకు డిఈ సైన్ థీటా కాంపోనెంట్స్ అన్ని క్యాన్సిల్ అవుతున్నట్టే కదా. సింపుల్ లాజిక్, ఇక్కడ యాంగిల్ థీటా దగ్గర తీసుకుంటే మనకి డిఈ కాస్ థీటా డిఈ సైన్ థీటా వచ్చింది. ఎగ్జాక్ట్లీ యూ టేక్ ఎట్ ద సేమ్ యాంగిల్ థీటా. చూడండి, ఇదంతా డ్రా చేస్తే మీకు కొంచెం క్లమ్జీగా ఉంటుంది అని చెప్పి డ్రా చేయట్లేదు. సో అగైన్ ఇఫ్ ఐ టేక్ ద సేమ్ యాంగిల్ థీటా హియర్, సో అగైన్ యూ విల్ బి గెటింగ్ డిఈ కాస్ థీటా అండ్ డిఈ సైన్ థీటా. అప్పుడు ఈ డిఈ సైన్ థీటా ఈ డిఈ సైన్ థీటా క్యాన్సిల్ అవుతాయి కదా, రైట్. అంటే అల్టిమేట్ గా మనకు ఉండేది ఏంటిది, ఓన్లీ డిఈ కాస్ థీటా. సో నో నీడ్ ఆఫ్ టేకింగ్ ఎనీ డిఈ సైన్ థీటా కాంపోనెంట్స్. ఓకేనా, అంటే మీరు ఏం చేయాలి, ఈ వచ్చే డిఈ కాస్ థీటా కాంపోనెంట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, we will be getting total electric field. So nothing, you have to just take dE cos theta, that gives you net electric field. And then, so now task is how to take limits. Simple. If I consider exactly this element, appudu theta value enta 0 degrees hai kada. See, exactly ikkada తీసుకున్నా, అప్పుడు యాంగిల్ ఏం లేనట్టే కదా. Now if I slowly move towards right, థీటా వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ వరకు అయింది 5/2 వరకు అయింది. ఓకే, అంటే ఈ పార్ట్ వచ్చేసింది. మరి ఈ పార్ట్ కూడా ఉంది కదా ఆర్క్ అంటే. సార్ ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్దాం, థీటా నుంచి 5/2, రైట్. మరి ఇక్కడ 5/2 అని రాసి ఇక్కడ 5/2 అని రాస్తే బోత్ విల్ బి ఇన్ ద సేమ్ డైరెక్షన్ కదా. సో యు ఆర్ గోయింగ్ ఫ్రమ్ సెంటర్ టువర్డ్స్ రైట్, సెంటర్ టువర్డ్స్ లెఫ్ట్, అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. టేక్ వన్ యాజ్ 0 to -5/2 and the other as 0 to +5/2. ఇది అంతకంటే సింపుల్ గా -5/2 to +5/2 తీసుకోండి. దోస్ ఆర్ ద లిమిట్స్. ఏం లేదు, మీరు ఇక్కడ నుంచి ఇక్కడ పోవట్లేదు, ఇది 0 to 5/2, మళ్ళీ 0 to -5/2. ఓకే, ఇట్లా 2 times అప్లై చేయడం కంటే డైరెక్ట్లీ -5/2 to +5/2 చేస్తే అయిపోతుంది లిమిట్స్. సో అంటే ఈ ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేసుకుంటూ పోతాం. ఓకే, రైట్. నౌ వాట్ ఈస్ డిఈ, స్మాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫార్ములా ఏంటిది, K dq by r². ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ రేడియస్ కదా, సో r², రేడియస్ r అని తీసుకున్నాం. సో r², సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. హౌ మచ్ ఐ విల్ గెట్, E net is equals to K, what is dq, dq నేను రాయొచ్చు q by 5. ఓకే, ఇక్కడ r² కూడా ఉంది, r²
d theta. సో cos theta రాసి d theta రాస్తాం. ఒక ఆర్డర్ లో రాస్తున్నాం అంతే. లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం లాస్ట్ కి. ఇక్కడ ఏమేం వేరియబుల్ ఏమేం కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయండి. k 1/4 కాన్స్టెంట్, q కాన్స్టెంట్, phi కాన్స్టెంట్, r స్క్వేర్ కాన్స్టెంట్. అంటే మీరు ఇంటిగ్రేట్ చేయాల్సింది ఏంటిది? cos theta. cos theta ఇంటిగ్రేషన్ ఏంటిది? sin theta. సో ఇంటిగ్రల్ ఆఫ్ cos theta d theta I can take kq by phi r square constant. Limits ఎక్కడ నుండి -5/2 to +5/2. ఇప్పుడు cos theta ఇంటిగ్రేషన్ ఎంత? sin theta. సో sin theta లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే kq phi r square sin 5/2. ఓకే, మైనస్ ఆఫ్ sin of -5/2. సో minus again plus. సో plus sin 5/2 అయిపోతుంది. You can further write it as 2kq phi r square sin 5/2. Finish. So this is very important relation. Net electric field at the center due to arc. Arc of angle ఎంత? phi. ఈ యాంగిల్ phi ఉన్నప్పుడు ఈ సెంటర్ దగ్గర ఫీల్డ్ ఎంత చేస్తుంది అంటే ఇంత చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, అది సెమీ సర్కిల్ అయినా, క్వాడ్రంట్ అయినా, 30 degrees అయినా, 60 degrees అయినా ఏదైనా చేసుకోవచ్చు. ఫర్ అన్ ఇన్స్టెన్స్ లెట్స్ టాక్ అబౌట్ సెమీ సర్కిల్. ఇది ఒక సెమీ సర్కిల్, ఓకేనా? సో ఇక్కడ యాంగిల్ ఎంత చేస్తుంది? phi. వాట్ ఈస్ phi వాల్యూ? 180 degrees. Yes, phi value is 180 degrees. Now you substitute here 2kq by pi r square. Okay na? Sin 5/2. Sin 5/2 అంటే sin 90 గా. So sin pi/2. So this value is 1. So మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 2kq by pi r square. ఇంతే ఆన్సర్. ఇక నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంత వస్తుంది. లేదు ఇది మీకు గుర్తు లేదు అని అంటే మళ్ళీ దీనికి మొత్తం ఇంటిగ్రేషన్ చేయాల్సి వస్తుంది. సార్ ఎట్లా చేస్తారు సార్? సి హౌ టు డూ. సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతాం. సెంటర్ దగ్గర కావాలి. సో అగైన్ యూ విల్ టేక్ అ స్మాల్ ఎలిమెంట్ విచ్ ఇస్ మేకింగ్ అన్ యాంగిల్ d theta. అప్పుడు ఈ ఆర్క్ లెంత్ r d theta అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ theta. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఇంటిగ్రేట్ చేయాలి. 0 నుంచి పై వరకు ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోవాలి. 0 తీసుకుంటే ఈ ఎలిమెంట్, 1 degree తీసుకుంటే ఇది, 30 degrees తీసుకుంటే ఇది, 60, 75, 90 అట్లా ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, ఈ ఎలిమెంట్స్ అన్ని జాయిన్ అవుతాయి. మళ్ళీ అంత చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. అదంతా అవసరం లేదు. రిమెంబర్ దిస్ ఫార్ములా యూ విల్ బి గెటింగ్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ క్వాడ్రంట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్ ఉంది. ఈ ఎలిమెంట్ వల్ల మీకు ఇటు సైడ్ డిఈ ఫీల్డ్ ఉంటుంది. మళ్ళీ దీనికి కాంపోనెంట్స్ రిజాల్వ్ చేసుకుంటే లెట్స్ సే హియర్ దిస్ ఇస్ థీటా అనుకున్నాం కాబట్టి ఇది కూడా థీటా అవుతుంది. ఇక్కడ డిఈ కాస్ థీటా అవుతుంది, ఇటు డిఈ సైన్ థీటా అవుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇదే లొకేషన్ దగ్గర ఇక్కడ కూడా ఒక ఎలిమెంట్ ఉంటుంది కదా, రైట్? అప్పుడు దీని వల్ల కూడా 2 కాంపోనెంట్స్ వస్తాయి కదా. వన్ విల్ బి డిఈ కాస్ థీటా, ద అదర్ విల్ బి డిఈ సైన్ థీటా. ఇక్కడ డిఈ కాస్ థీటా క్యాన్సిల్ అవుతుంది. సార్ ఇంతకుముందు డిఈ సైన్ థీటా క్యాన్సిల్ అయింది సార్. ఇంతకుముందు నేను వర్టికల్ తో తీసుకున్నా యాంగిల్, ఇప్పుడు హారిజాంటల్ తో తీసుకుంటున్నా. ఎందుకు సార్? వర్టికల్ తో తీసుకోవచ్చు కదా. మీరు ఎట్లన్నా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఎట్లా తీసుకున్నారో అట్లనే ఇంటిగ్రేట్ చేయాలి, అవే లిమిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు వర్టికల్ తో తీసుకున్నారు అనుకోండి యాంగిల్, 0 నుంచి మళ్ళీ +π/2, మళ్ళీ 0 నుంచి -π/2, ఆర్ ఎల్స్ -π/2 టు +π/2 లిమిట్స్ పెట్టుకోవచ్చు. ఏది విత్ రెస్పెక్ట్ టు వర్టికల్ తీసుకుంటే. ఇప్పుడు నేను హారిజాంటల్ తీసుకున్నా కదా, హారిజాంటల్ తీసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇంటిగ్రేట్ చేయాలి. అంటే 0 నుంచి π వరకు ఇంటిగ్రేట్ చేసుకుంటే సరిపోతుంది మీరు తీసుకున్న దాన్ని బట్టి, ఇంకా అంతే. సో ఇలా తీసుకున్నా కాబట్టి ఇక్కడ డిఈ కాస్ థీటా కాంపోనెంట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. అంటే ఫైనల్ గా వచ్చేది ఏంటిది మీకు? డిఈ సైన్ థీటానే కదా. చూద్దామా? ఇంటిగ్రల్ ఆఫ్ డిఈ సైన్ థీటా ఎక్కడ నుండి ఎక్కడికి లిమిట్స్ నేను తీసుకున్న దాని ప్రకారం 0 to 5. ఇది రఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎందుకంటే నో నీడ్ టు రిమెంబర్ దిస్. సో 0 to 5 డిఈ అంటే ఏం రాయొచ్చు? k dq by r square, అంతే కదా. మరి dq అంటే ఏంటిది? టోటల్ చార్జ్ బై టోటల్ లెంత్ అంటే సర్కంఫరెన్స్. సెమీ సర్కిల్ కదా, పై r which is equal to స్మాల్ చార్జ్ బై స్మాల్ లెంత్. స్మాల్ లెంత్ అంటే r d theta. సో ఇక్కడ r క్యాన్సిల్. సో dq ఎంత అంటే q by pi into d theta. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. k dq by r square. k
dq అంటే q by pi, okay, r square sin theta d theta, okay, limits ఎక్కడి నుంచి ఎక్కడికి 0 to pi. Now what are limits for sin theta? Sin theta integration చేస్తే ఏమొస్తుంది మీకు minus cos theta వస్తుంది. So kq by pi r square, so minus cos theta, cos upper limit ఎంత minus cos pi minus cos 0. So cos 180 is minus 1 minus 1, cos 0 value 1 కదా, అంటే ఇది minus 2 వచ్చింది, minus of minus plus 2, 2kq by pi r square. ఇక్కడ చెక్ చేద్దాం ఇది కరెక్టా రాంగా, మనకు సెమీ సర్కిల్ ఇంత వచ్చింది, చెక్ చేయండి 2kq 5 అంటే ఎంత సెమీ సర్కిల్ కి pi r square sin of pi by 2, sin pi by 2 అంటే 90, 1 కదా వచ్చిందా, సేమ్ ఆన్సర్ వస్తుంది. వన్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ రిమెంబర్ దిస్ ఫార్ములా. ప్రతిసారి డెరివేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నాట్ పాసిబుల్, కొన్నిసార్లు గుర్తుపెట్టుకోవాలి, తప్పులేదు. ఓకే, సో ఇదంతా చేయడం వేస్ట్, టైం వేస్ట్. జస్ట్ రిమెంబర్ ఆర్క్ ఫార్ములా, యూ విల్ బి గెటింగ్ దిస్. అదే క్వాడ్రంట్ కూడా క్వాడ్రంట్ అడిగింది అనుకోండి, క్వాడ్రంట్ కి క్యాన్సిల్ చేసే ఛాన్స్ లేదు. ఇక్కడ మీకు ఒకటే డైరెక్షన్ లో ఫీల్డ్ వస్తుంది, ఐదర్ హారిజాంటల్ ఆర్ వర్టికల్. ఇప్పుడు ఒక క్వాడ్రంట్ ఉంది ఇట్లా, దిస్ అ క్వాడ్రంట్. ఓకే, నౌ వాట్ యు విల్ డు, ఇక్కడ ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటే, ఇక్కడ ఫీల్డ్ వస్తుంది విచ్ ఇస్ డిఈ. మళ్ళీ దీనికి కాంపోనెంట్స్ రిజాల్వ్ చేస్తే సంథింగ్, ఇది వర్టికల్ తోనో హారిజాంటల్ తోనో మీ ఇష్టం, ఇది థీటా డిఈ కాస్ థీటా, దిస్ ఇస్ డిఈ సైన్ థీటా. ఇక్కడ డిఈ సైన్ థీటా ఎవరైనా క్యాన్సిల్ చేస్తారా? చేయడానికి ఎవరు లేదు కదా. ఇట్ సైడ్ ఉంటే మళ్ళీ డిఈ సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది, సో లేదు, సో క్యాన్సిల్ అవ్వదు. ఓకే, సో ఇన్ దిస్ కేస్ వాట్ యు హ్యావ్ టు డూ, ఇక్కడ నేను థీటా ఇట్లా తీసుకున్నా కాబట్టి ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కాబట్టి pi by 2 అవుతుంది. సో వాట్ ఐ షుడ్ డూ, 0 to pi by 2. ఓకే, వాట్ యు హ్యావ్ టు ఇంటిగ్రేట్, డిఈ కాస్ థీటా ని ఇంటిగ్రేట్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం 0 to pi by 2 డిఈ సైన్ థీటా ని కూడా ఇంటిగ్రేట్ చేయాలి. అర్థమైందా? డిఈ కాస్ థీటా ని ఇంటిగ్రేట్ చేస్తే మీకు ఒక వర్టికల్ ఫీల్డ్ వస్తుంది, డిఈ సైన్ థీటా ని ఇంటిగ్రేట్ చేస్తే మీకు ఒక హారిజాంటల్ ఫీల్డ్ వస్తుంది. దాని తర్వాత ఫైనల్లీ యూ హ్యావ్ టు ఫైండ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, దట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ వై స్క్వేర్. ఇది ప్రాసెస్. సో మీరు ఐదర్ ఈ వై ఈఎక్స్ ఫైండ్ అవుట్ చేసి అదే ఫీల్డ్ అంటే కాదు, ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు రాంగ్? ఇక్కడ హారిజాంటల్ వర్టికల్ రెండు ఉంటాయి, ఏది క్యాన్సిల్ అవ్వదు, రెండు ఎగ్జిస్ట్ అయితే. సో ఇదంతా చేయడం కంటే just go for this formula. What we can do, we can simply take phi value as 90 degrees. అంతే కదా, ఆర్క్ అనేది 90 డిగ్రీస్ ఉంది అనుకోండి, క్వాడ్రంట్ అయిపోతుంది. సో ఇక్కడ phi వాల్యూ ఎంత తీసుకోండి, 90 డిగ్రీస్ తీసుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ 2kq by pi by 2 r square sin pi by 2 by 2 అంటే sin pi by 4. ఓకే, సో ఈ 2 పైకి వెళ్ళిపోతుంది, 4kq by pi r square sin pi by 4 is nothing but 1 by root 2, sin 45 కదా, 1 by root 2, ఇది 2 into 2 రాసుకుంటే 2 root 2 kq by pi r square. So this is the answer for quadrant. ఇక్కడ మీకు వచ్చేది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మళ్ళీ x y కాదు, వచ్చేది ఏంటిది ఇక్కడ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, విచ్ మీన్స్ ఇక్కడ మీకు EY EX వస్తుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే EX స్క్వేర్ ప్లస్ EY స్క్వేర్ కదా. ఇది మనకు వచ్చే ఆన్సర్, మనకు కావాల్సింది కూడా అదే కదా, డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో 60 డిగ్రీస్ ఉన్నా 120 డిగ్రీస్ ఉన్నా ఏది ఉన్నా ఇది ఒక్కటే ప్రాసెస్. సో బెటర్ రిమెంబర్ ఫర్ ఆర్క్, ఈ ఆర్క్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి డెరివేషన్, మిగతా అన్ని వచ్చేస్తాయి డిపెండింగ్ ఆన్ ద యాంగిల్ సబ్స్టెండెడ్. ఓకే, సో లెట్స్ కన్సిడర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎ రింగ్ విత్ అ కట్. సార్ విత్ అ కట్ కంప్లీట్ గా ఉంటే సెంటర్ దగ్గర 0 సార్, ఫైన్. మరి ఒక చిన్న కట్ ఉంది, ఏం చేద్దాం మరి, ఆ కట్ యొక్క విడ్త్ ఇచ్చిండు అనుకోండి, అట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు అనుకోండి, ఇఫ్ దే గివ్ సమ్ యాంగిల్, అట్లా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింపుల్, ఒకటే పని చేయండి, ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేయండి ఇట్లా, రైట్. సో ఫ్రమ్ హియర్ యూ డ్రా వన్ మోర్, రైట్. నౌ యూ సే మీ దిస్, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉందో ఆర్క్ లెంత్, లెట్స్ సే సమ్ విడ్త్ W ఉంది అని అనుకుంటా.
ఇక్కడ కూడా అంతే విడ్త్ ఉంటుంది కదా డబ్ల్యూ. మీకు చెప్పింది అర్థమైందా? రైట్. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఈ సెంటర్ దగ్గర ఫీల్డ్స్ ని క్యాన్సిల్ చేస్తాయి. సార్ ఎట్లా చేస్తాయి సార్? జస్ట్ లైక్ సర్కిల్. సరే ఒక ఇన్స్టాంట్ ఒకటి చూద్దాం. లెట్స్ కన్సిడర్ హియర్ వన్ ఎలిమెంట్, రైట్? ఈ ఎలిమెంట్ వల్ల ఒక స్మాల్ చార్జ్ dq ఉంటుంది. ఇప్పుడు ఈ పైన ఎంత ఫీల్డ్ ఎగ్జర్ట్ అవుతుంది? స్మాల్ ఫీల్డ్ dE ఎగ్జర్ట్ అవుతుంది కదా, అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఇక్కడ కూడా సేమ్ dq చార్జ్ ఉంటుంది. దీని వల్ల కూడా స్మాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ dE ఎగ్జర్ట్ అవుతుంది కదా. సో ఒకదానికి ఒకటి ఆపోజిట్ లేవో క్యాన్సిల్ అయిపోతాయి. నౌ అట్లా ఇక్కడ నుండి ఇక్కడ వరకు అన్ని ఎలిమెంట్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్ని ఎలిమెంట్స్ ని క్యాన్సిల్ చేసేస్తాయి. ఆ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేయడం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ క్యాన్సిల్ చేసేస్తాయి. బట్ హూ విల్ క్యాన్సిల్ దిస్? ఇది క్యాన్సిల్ చేయడానికి పాపం ఇక్కడ లేదు. అంటే ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ డ్యూ టు దిస్ పర్టికులర్ పోర్షన్. ఈ పోర్షన్ విడ్త్ ఎంత ఉంటుంది? డబ్ల్యూగా ఉంటుంది. ఇక్కడ డబ్ల్యూ అయితే ఇక్కడ కూడా డబ్ల్యూ కదా, రైట్? ఇన్ కేస్ ఇఫ్ దే మెన్షన్ దిస్ యాంగిల్ సంథింగ్ లైక్ φ, ఓకే. సో జస్ట్ ఇంతకుముందు మనం ఫైండ్ అవుట్ చేసినట్టు ఆర్క్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఆర్క్ ఉంది కదా, ఇది కూడా ఆర్కే కదా. ఇదంతా వదిలేసేయండి, ఇదంతా ఎట్లాగో ఉండదు. ఇంకా ఈ పార్ట్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మీకు లెఫ్ట్ ఓవర్ పార్ట్ ఈస్ నథింగ్ బట్ స్మాల్ ఆర్క్. సో మీకు ఫీల్డ్ సెంటర్ దగ్గర కావాలంటే ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ బికమింగ్ అన్ ఆర్క్. సో ఫీల్డ్ డ్యూ టు ఆర్క్ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది ఆన్సర్. ఓకే. సో లేదు సార్ అని అంటే టోటల్ చార్జ్, ఓకే, టోటల్ చార్జ్ బై టోటల్ లెంత్ సమ్ 2πr which is equals to small charge by small length. Small length ఎంత అంటే width w. అప్పుడు ఈ dq ఎంత అవుతుంది? q by 2πr into w కదా, రైట్? సో మనకి ఇక్కడ ఈ స్మాల్ ఎలిమెంట్ వల్ల స్మాల్ చార్జ్ dq ఉంది. సో దిస్ స్మాల్ చార్జ్ dq will exert field in this direction. అంటే అల్టిమేట్లీ మీకు నెట్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఆ నెట్ ఫీల్డ్ ఎంత? k dq by r square. సో k నే dq వాల్యూ ఎంత? q by 2πr into w r square. అంతే కదా. k dq means q by 2πr into width w by r square. ఇదంతా అవసరం లేదు. యాక్చువల్లీ యూ కెన్ ఫైండ్ సింప్లీ యాంగిల్ ఇచ్చిన, విడ్త్ ఇచ్చిన, డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. మొత్తం రింగ్ ఉంటే చెప్పొచ్చు, లేకపోతే కొంచెం పార్ట్ ఉంటే చెప్పొచ్చు. మొత్తం రింగ్ లో కొంచెం పార్ట్ తీసేస్తే ఎట్లా చెప్తాం ఫీల్డ్? సింపుల్. ఈ పార్ట్ అంతా లేనట్టే, ఈ పార్ట్ కూడా లేనట్టే, ఉన్నదంతా ఈ ఒక్క పార్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ అగైన్ ఆర్. ఓకే, లైక్ దట్ ఈజీలీ వీ కెన్ ఫైండ్. దీనికి రిజెంబ్లెన్స్ గా మీరు ఇట్లా కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. లెట్స్ సే దెర్ ఇస్ అ ట్రయాంగిల్. ఓకే, లెట్స్ సే దెర్ ఇస్ అ ట్రయాంగిల్. ఇక్కడ మీకు ఒక చార్జ్ ఉంది, ఇక్కడ చార్జ్ ఉంది, ఇక్కడ చార్జ్ లేదు. లెట్స్ సే హియర్ ఐ గాట్ సమ్ చార్జ్ q, here I got some charge q. ఇక్కడ ఏం లేదు అసలు. Now what is field at the center or centroid? ఈ సెంట్రాయిడ్ దగ్గర ఫీల్డ్ ఎంత అన్నాడు. ఎట్లా వేస్తారు ఇప్పుడు? సింపుల్. ఇక్కడ ఒకవేళ చార్జ్ ఉండేది ఉంటే అప్పుడు ఏమైతుండే? నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుండే. రెగ్యులర్ పాలిగాన్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్, ఐ మీన్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్. సో ఇప్పుడు చూడండి, ఇది దీని మీద ఇట్లా ఫీల్డ్ ఎగ్జర్ట్ చేస్తారు, ఇది దీని మీద ఇట్లా ఫీల్డ్ ఎగ్జర్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఇది ఉండుంటే ఇట్లా కౌంటర్ పార్ట్ ఇట్లా అటాక్ చేసి 0 చేస్తుండే, బట్ అది లేదుగా, రైట్? సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. అర్థమైందా? రైట్. ఇక్కడ ఒకవేళ చార్జ్ ఉంటే అప్పుడు 0 అవుతుంది, లేదు కాబట్టి టువర్డ్స్ అదే ఉంటుంది. సేమ్ లైక్ స్క్వేర్. చూడండి, ఇక్కడ ఒక చార్జ్ ఉంది, ఇక్కడ ఒక చార్జ్ ఉంది, ఇక్కడ ఒక చార్జ్ ఉంది, ఇక్కడ లేదు. నా వాట్ ఈస్ ద ఫీల్డ్ ఎట్ ద సెంటర్ అని అన్నాడు. ఏం చేస్తారు? దీని వల్ల ఫీల్డ్ ఇట్లా ఉంటుంది, దీని వల్ల ఫీల్డ్ ఇట్లా ఉంటుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. మరి దీన్ని ఎవరు క్యాన్సిల్ చేస్తారు? ఎవరు లేదు, ఇది లేదు చేయడానికి. సో దిస్ ఫీల్డ్ విల్ బి ఎగ్జర్టెడ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇదే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది. ఓకే, జస్ట్ లైక్ అ పార్ట్ ఈస్ రిమూవ్డ్, అ పార్ట్ ఈస్ రిమూవ్డ్. ఈవెన్ యూ టేక్ హెక్సాగాన్, రైట్? ఇక్కడ ఒక చార్జ్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, బట్ ఇక్కడ ఎవరు లేదు. సో దర్ విల్ బి అ ఫీల్డ్. ఎట్లా? లెట్స్ సే సెంటర్ దగ్గర అడిగింది అనుకోండి, ఇది ఫీల్డ్ ఇట్లా ఎగ్జర్ట్ చేస్తుంది, ఇది ఫీల్డ్ ఇట్లా ఎగ్జర్ట్ చేస్తుంది, ఇది ఫీల్డ్ ఇట్లా ఎగ్జర్ట్ చేస్తుంది, ఇది ఫీల్డ్ ఇట్లా ఎగ్జర్ట్ చేస్తుంది. నౌ దిస్ విల్ ఎగ్జర్ట్ ఫీల్డ్ ఇన్ దిస్ డైరెక్షన్. దెర్ ఈస్ నో వన్ టు క్యాన్సిల్ హియర్. సో అప్పుడు నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. అర్థమవుతుందా? లైక్ దట్ వి షుడ్ సాల్వ్. నౌ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్.
రైట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు అ సర్క్యులర్ రింగ్ ఆన్ యాక్సియల్ లైన్. యాక్సియల్ లైన్ అంటే ఏంటిది? ఒక లైన్ సెంటర్ నుంచి పాస్ అయితే అదే యాక్సియల్ లైన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రింగ్ అనుకోండి, ఇది ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ. సో ఇదంతా యాక్సియల్ లైన్. దిస్ టోటల్ ఇట్ ఇస్ యాక్సియల్ లైన్. ఓకే, సో ఈ లైన్ మీద ఎక్కడ ప్లేస్ చేసినా కూడా ఇట్ విల్ బికమ్ యాక్సియల్ లైన్. సో సమ్వేర్ హియర్ ఎట్ డిస్టెన్స్ x లో మనం పాయింట్ దగ్గర, ఆ పాయింట్ దగ్గర ఫీల్డ్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలని అనుకుంటున్నాం. సి సింపుల్, వాట్ వీ కెన్ డూ ఇస్, ఈ పాయింట్ దగ్గర లెట్స్ సే దిస్ పాయింట్ ఇస్ సంథింగ్ లైక్ p. ఓకే, ఇక్కడ ఒక ఎలిమెంటల్ ఛార్జ్ ఉంది, వెరీ స్మాల్ ఛార్జ్, వెరీ స్మాల్ ఛార్జ్. ఎంత దాని లెంత్? dq. ఓకే, రైట్. సో ఈ స్మాల్ ఛార్జ్ వల్ల ఇక్కడ రేడియల్లీ అవుట్వర్డ్స్ కదా ఉండేది ఫీల్డ్. ఎట్లా ఉంటుంది సార్ రేడియల్లీ అవుట్వర్డ్స్? సి ఇక్కడ ఉంది స్మాల్ ఛార్జ్ dq, రైట్. ఇది పాయింట్, దీనివల్ల ఫీల్డ్ ఇట్లనే కదా ఉండేది, రైట్, రేడియల్లీ అవుట్వర్డ్స్. ఎందుకంటే అది పాజిటివ్ ఛార్జ్ అయితే, అదే నెగిటివ్ ఛార్జ్ అయితే మళ్ళీ ఇన్వర్ట్స్ ఉంటుంది. సో ఇన్వర్ట్స్ ఆర్ అవుట్వర్డ్స్, బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి సేమ్ కదా, డైరెక్షన్ ఒకటి పక్కకు పెట్టేస్తాం. ఇది పాజిటివ్ ఛార్జ్ అనుకోండి, సో హియర్ ఇట్ విల్ బి రేడియల్లీ అవుట్వర్డ్స్. ఎగ్జాక్ట్లీ కింద ఉన్న ఛార్జ్ వల్ల కూడా ఇట్ విల్ బి రేడియల్లీ అవుట్వర్డ్స్ కదా. సో దీని వల్ల ఇది డిఈ అయితే, దీని వల్ల ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ వల్ల అగైన్ యూ విల్ బి గెటింగ్ డిఈ. ఎస్ ఆర్ నో? ఇది యాంగిల్ థీటా అయితే ఇది కూడా యాంగిల్ థీటానే. అప్పుడు మీరు రిజాల్వ్ చేయండి కాంపోనెంట్స్. దిస్ విల్ బి డిఈ కాస్ థీటా, కిందికి ఏమొస్తుంది? డిఈ సైన్ థీటా. ఎగ్జాక్ట్లీ డ్యూ టు దిస్ ఎలిమెంటల్ ఛార్జ్ dq, మళ్ళీ మీకు డిఈ సైన్ థీటా, ఎందుకంటే దిస్ విల్ బి ఆల్సో థీటా. అప్పుడు ఇది థీటా అయితే ఇది కూడా థీటా అని అవుతుంది. మళ్ళీ ఇక్కడ డిఈ సైన్ థీటా వస్తుంది, మళ్ళీ హారిజాంటల్ కాంపోనెంట్ డిఈ కాస్ థీటా వస్తుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ డిఈ సైన్ థీటా క్యాన్సిల్ అవ్వట్లేదా? అవుతుంది. సో ఇదనే కాదు, మీరు ఇక్కడ తీసుకున్నా కూడా ఈ ఎలిమెంట్ ని క్యాన్సిల్ చేసేస్తుంది. ఏంటిది? సైన్ థీటా. ఈ ఎలిమెంట్ ని క్యాన్సిల్ చేసేస్తారు. ఏంటిది? సైన్ థీటా. లైక్ దట్ ఆల్ ద ఎలిమెంట్స్ గెట్స్ క్యాన్సిల్. అంటే దాని వర్టికల్ కాంపోనెంట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. మీరు ఇదే ఒక కోన్ ని ఇట్లా ఇమాజిన్ చేసుకోండి, రైట్. సి ఇది సర్క్యులర్ రింగ్, ఓకేనా. ఇక్కడ మనకు పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది P, రైట్. సో నౌ we will be getting only net electric field in this direction. ఓకే, మరి మిగతా కాంపోనెంట్స్ ఏమైనా సార్ ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ చేసుకుంటే ఎట్లా? ఇట్లా ఉంటుంది, కిందికి ఉంటుంది. ఇది ఒక్కటే మనకి కనిపిస్తుంది కానీ, బట్ మీరు క్లియర్ గా విజువలైజ్ చేసుకుంటే, ఇప్పుడు అశోక చక్ర స్పోక్స్ ఉన్నాయి కదా, ఆ స్పోక్స్ అన్ని ఎట్లా ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ చేసుకునేటట్టు ఉంటాయో అట్లా. ఇవి చూడండి, ఇట్లా ఉంటాయి అన్నమాట ఇవన్నీ. సరే, ఇది చూడండి, ఇట్లా ఈ కోన్ ఇట్లా ఇమాజిన్ చేసుకుంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి లైక్ దిస్. ఓకే, నౌ కాంపోనెంట్స్ క్యాన్సిల్ అయినా ఎట్లా ఉన్నాయి? కాంపోనెంట్స్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కిందికి ఉంటాయి, ఇట్లా కిందికి ఉంటే కాంపోనెంట్స్ అన్ని ఇట్లా ఉంటాయి. ఈ డిఈ సైన్ థీటా ఉన్నాయి చూసిలా, అవన్నీ ఇట్లా ఉంటాయి. సార్ అన్ని డిఈ సైన్ థీటానే వస్తాయంటే అన్ని డిఈ సైన్ థీటానే వస్తాయి. ఎందుకు సార్? ఎందుకనంటే స్లాంట్ హైట్ సేమ్. మీకు ఇక్కడ నుంచి ఇక్కడికైనా, ఇక్కడ నుంచి ఎక్కడికైనా కూడా కోన్ యొక్క స్లాంట్ హైట్ సేమే కదా. ఓకే, మీరు ఎట్లా తీసుకున్నా కూడా ఆ డిఈ సైన్ థీటా కాంపోనెంట్స్ అన్ని ఇట్లా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. డిఈ కాస్ థీటా ఎట్లా ఉంటుంది? వర్టికల్లీ డౌన్వర్డ్స్ ఉంటుంది. ఇక్కడ వర్టికల్లీ టువర్డ్స్ రైట్ ఉంటుంది. మీరు కోన్ ని ఇట్లా ఇమాజిన్ చేసుకుంటే వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఓకే, సో వీ విల్ బి లెఫ్ట్ విత్ వాట్? ఓన్లీ డిఈ కాస్ థీటా. సో మీరు డిఈ కాస్ థీటాని ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది. అండర్స్టాండ్? రైట్. సో యూ జస్ట్ కాన్సన్ట్రేట్ హియర్. సో ఇంటిగ్రల్ ఆఫ్ డిఈ కాస్ థీటా, ఇదే మనకి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్తుంది. ఓకేనా? సో డిఈ ఇస్ వాట్? డిఈ ఇస్ స్మాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దేని వల్ల? స్మాల్ ఎలిమెంటల్ ఛార్జ్ వల్ల. ఎంత? k dq బై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే ఇది స్మాల్ ఆర్. స్మాల్ ఆర్ డిస్టెన్స్ ఎంత? అండర్ రూట్ ఆఫ్ రేడియస్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. సో ఆర్ స్క్వేర్ ని దీన్ని స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా. k dq ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఎంత? స్మాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి కదా, చేద్దాం. సో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఈ కాస్ థీటా. సో డిఈ కాస్ థీటా ఇస్ నథింగ్ బట్ k dq కాస్ థీటా. రాద్దాం. కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో x
r square plus x square ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఇంకొకటి రూట్ r square plus x square వస్తుంది, కంబైన్డ్ ఐ కెన్ రైట్ పవర్ 3/2. ఓకేనా? సో ఇది అబ్జర్వ్ చేయండి. I can write like this, kx dq by x square plus r square power 3/2 అని రాయొచ్చు, which is integral of. Now you observe x value is constant, అంతే కదా? ఈ x value, ఈ x distance అనేది కాన్స్టెంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి దిస్ ఇస్ x distance, సెంటర్ నుంచి ఇలా ఉంది రింగ్. ఓకే, ఇలా ఉంది, ఆల్సో ఇట్లా ఉంది, ఇక్కడ ఉంది వాల్యూ, రైట్? మీరు సెంటర్ నుంచి తీసుకోండి, అది ఎక్సే, అదేం చేంజ్ అవ్వట్లేదు. సో ఎక్స్ ఈస్ కాన్స్టెంట్, k however constant, so kx by x square plus r square power 3/2. ఈ dq ని మీరు ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళాలనుకోండి, మనకు వచ్చేది ఏంటిది? టోటల్ చార్జే కదా. ఇక్కడ స్మాల్ చార్జ్ dq 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 ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోతే ఏమొస్తుంది? మనకి టోటల్ చార్జ్ వచ్చేస్తుంది. సో డైరెక్ట్లీ ఐ కెన్ రైట్ q. సో ఐ విల్ బి గెటింగ్ kqx by x square plus r square power 3/2. This is net electric field where axial line మీద. ఓకేనా? ఇన్ కేస్ మీరు సెంటర్ దగ్గర ఫీల్డ్ కావాలి అన్నారు అనుకోండి, సెంటర్ దగ్గర x వాల్యూ 0నే కదా, x 0 పెట్టుకోండి, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుంది. అంతేనా? సింపుల్. సో సెంటర్ దగ్గర తీసుకొచ్చారు అనుకోండి అంటే యు ఆర్ రెడ్యూసింగ్ x వాల్యూ. సో అల్టిమేట్లీ ఒక పాయింట్ దగ్గర x వాల్యూ 0 అయిపోతుంది. సో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా 0నే. అండ్ ఇఫ్ x is very very small than radius, అప్పుడు మీరు ఈ x వాల్యూని 0 చేసేసుకోవచ్చు కింద. సో అప్పుడు ఏమవుతుంది? సి x వాల్యూ చిన్నది, రేడియస్ తో కంపేర్ చేస్తే ఇంకా చిన్నది అనుకోండి, దీన్ని స్క్వేర్ వేస్తే ఇంకా చిన్నది అయిపోతుంది, అంటే దీన్ని నియర్లీ 0 అని తీసుకోవచ్చు. దాట్ మూమెంట్ యూ విల్ బి గెటింగ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ kqx by r square power 3/2 అంటే r cube అవుతుంది. ఓకేనా? ఆర్ ఎల్స్ ఇఫ్ సమ్మన్ ఆస్క్ వాట్ ఈస్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద చార్జ్, ఏం లేదు, ఇది రింగ్, ఇక్కడ సమ్ క్యూ పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒక చార్జ్ ఉంది, ఇక్కడ సమ్ క్యాపిటల్ క్యూ ఉంది. ఓకేనా? సో ఈ స్మాల్ క్యూ అనేది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా ఈ రింగ్ వల్ల. ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతుంది? అవుట్వర్డ్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎందుకు అవుట్వర్డ్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది? ఎందుకనంటే దే ఆర్ లైక్ చార్జెస్ కాబట్టి. దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, నెట్ ఫోర్స్ అనొచ్చు. ఎంత చార్జ్ ఇది? క్యూ ప్లస్. ఓకే, ఇప్పుడు దాని మీద ఫోర్స్ ఎంత ఎగ్జర్ట్ అవుతుంది కావాలి. ఐ నో వన్ ఫార్ములా, ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ ఈ. ఓకే, సో ఈ ఎంత? ఈ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద పాయింట్ యాక్సియల్ లైనే కదా, ఆల్రెడీ మనకు వచ్చింది కదా, ఎంత? ఇది. ఓకే, సో సింపుల్ ఫోర్స్ కావాలి అని అంటే క్యూ దీంతో మల్టిప్లై చేసేదండి, kqx by x square plus r square power 3/2. అంటే మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసేది అనుకోండి, ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తే ఫోర్స్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎట్లా? జస్ట్ ఆ పర్టికులర్ చార్జ్ దగ్గర ఎంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఆ పర్టికులర్ చార్జ్ కి ఎవరు ఫీల్డ్ ఎగ్జర్ట్ చేస్తారు, సో అండ్ సో ఫీల్డ్ ఎగ్జర్ట్ అవుతుంది. ఎంత ఎగ్జర్ట్ అవుతుంది? సర్టెన్ ఈ ఎగ్జర్ట్ అవుతుంది. సో చార్జ్ ని ఈ తో మల్టిప్లై చేసేయండి, ఫోర్స్ వచ్చేస్తుంది. ఇక్కడ అదే చేసినాం. ఇక్కడ ఫోర్స్ కావాలంటే ఏం చేయాలి? ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ ఈ చేయాలి. ఈ ఎంత? ఈ అంటే యాక్సియల్ లైన్ మీద ఎంత? ఇంత. జస్ట్ మల్టిప్లై దట్, లైక్ దట్ విల్ బి గెటింగ్. నాట్ ఓన్లీ దిస్, మీరు ఇక్కడ ఇంకోటి క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫీల్డ్ అనేది ఏమైంది, రైట్? ఇఫ్ యూ అబ్జర్వ్ వన్ థింగ్, ఇది సర్కిల్ ఆర్ రింగ్, ఎగ్జాక్ట్లీ ఇక్కడ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0. ఎందుకు 0? ఎక్స్ వాల్యూ 0 కాబట్టి. అండ్ ఇఫ్ యూ గో ఎట్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ దగ్గర హౌఎవర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ 0, అంతే కదా? సో ఇక్కడ 0నే ఉంది, ఇక్కడ ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర కూడా 0నే ఉంది. అంటే సమ్వేర్ ఇన్ బిట్వీన్ యూ విల్ బి గెటింగ్ సమ్ మాక్సిమం ఫీల్డ్. ఎంత అండ్ ఎక్కడ, ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం? సింపుల్, మీకు మాక్సిమం మినిమం ఫంక్షన్స్ గుర్తుండే, అంటే లైక్ వెన్ ద మాక్సిమా విల్ అక్కర్, వెన్ ద మినిమా విల్ అక్కర్ అనేది తెలుసుంటే ఈజీగా అయిపోతుంది. ఫర్ నౌ యూ జస్ట్ సే ఇట్లా ఉందనుకోండి ఒక కర్వ్. ఓకే, ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ అనేది మాక్సిమా, ఇది మినిమా, చూస్తే అర్థమైపోతున్నాయి.
ఇక్కడైనా స్లోప్ అనేది జీరోనే కదా. ఎస్. సో whenever we get slope is equal to 0, either maxima or minima will exist. అంతే. సో ఇక్కడ కూడా స్లోప్ ఈజ్ నథింగ్ బట్ డిఈ బై డిఎక్స్. ఎప్పుడైతే జీరో వస్తుందో అక్కడ మనకి మాక్సిమా ఎగ్జిస్ట్ అవుతుంది. సార్ మాక్సిమానే ఎందుకు, మినిమా ఎగ్జిస్ట్ అవ్వచ్చు కదా. సి సెంటర్ దగ్గర జీరో, దట్ ఈస్ మినిమం, అండ్ ఇట్ ఇన్ఫినిటీ ఇట్ ఈస్ జీరో, దట్ ఈస్ మినిమం. అంటే మధ్యలో వచ్చేది ఏంటిది, ఇంకా మాక్సిమమే వస్తుంది. ఎక్కడైతే డిఈ బై డిఎక్స్ కండిషన్ జీరోకి ఈక్వల్ అవుతుందో దేర్ యూ విల్ బి గెటింగ్ మాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్. చెక్ చేద్దాం. సో హౌ మచ్ ఐ గాట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వచ్చింది చూడండి, k dq x by x square plus r square power 3/2. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఓకేనా. k dq కాదు q కదా, రైట్, సారీ, k qx. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే k అండ్ q ఆర్ కాన్స్టెంట్స్. నేను dE by dx చేయాలి, దాన్ని 0కి ఈక్వల్ చేయాలి. చేద్దాం. వాట్ ఈస్ dE by dx is equal to, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, x by x square plus r square u by v ఫామ్ లో ఉంది. సో u by v గుర్తుంది కదా, v into du by dx పవర్ 3/2 du by dx. x ని డిఫరెన్షియేట్ చేసి వచ్చేది 1 కదా, రైట్, మైనస్ u into dv by dx. దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి, సారీ డిఫరెన్షియేట్ చేయాలి. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే you will be getting 3/2 x square plus r square, 3/2 minus 1 అంటే 1/2. మళ్ళీ ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x square is 2x. అర్థమైందా, రైట్, బై v స్క్వేర్ అంటే x square plus r square పవర్ 3/2 హోల్ స్క్వేర్ అంటే పవర్ 3 వస్తుంది. ఏం లేదు, v du by dx. సో v ని కాన్స్టెంట్ గా పెట్టి x ని డిఫరెన్షియేట్ చేస్తే 1 వచ్చింది. తర్వాత x ని కాన్స్టెంట్ గా పెట్టి x square plus r square పవర్ 3/2 అంటే x పవర్ n లా ఉంది కదా, n into x పవర్ n minus 1. మళ్ళీ ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ ఎంత x స్క్వేర్ కి 2x, అదే చేసేసినాం. దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0 అంటే డినామినేటర్ అంతా ఇది వెళ్ళిపోతుంది 0, kq కూడా 0 అయిపోతుంది. ఫైనల్లీ వాట్ విల్ బి గెటింగ్, ఇక్కడ x స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ పవర్ 3/2 ఉంది కదా, దాన్ని 1 into 1/2 అని రాసేసుకుంటాం. ఓకే, హియర్ ఆల్సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 క్యాన్సల్, x into x x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ పవర్ 1/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ ఈ పవర్ 1/2 అటు సైడ్ వెళ్ళిపోతే 0 క్యాన్సల్ అయిపోతుంది. సో x స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ minus 3x square which is equal to 0. So how much you will be getting, 2x square is equals to r square కదా. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి, x వాల్యూ ఎంత వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ r/√2 వస్తుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్, సి ఎగ్జాక్ట్లీ r/√2 దగ్గర అండ్ మైనస్ r/√2 దగ్గర మాక్సిమం వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఇది రింగ్ కదా, రైట్. సో యూ విల్ బి హ్యావింగ్, ఇది యాక్సియల్ లైన్, రైట్, ఎగ్జాక్ట్లీ హియర్ లెట్స్ సే దిస్ ఇస్ ప్లస్ r/√2. ఇట్ సైడ్ ఉంటుందా ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇట్ సైడ్ కూడా ఉంటుంది కదా, లైక్ దిస్ యూ విల్ బి హ్యావింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇన్ దిస్ డైరెక్షన్ ఆల్సో. ఇక్కడ మైనస్ r/√2. ఎగ్జాక్ట్లీ దీస్ వాల్యూస్ యూ విల్ బి హ్యావింగ్ మాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్. బట్ ఇక్కడేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఇక్కడేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. అర్థమైందా? సో బోత్ విల్ బి ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో ఇఫ్ యూ వాంట్ టు డ్రా గ్రాఫ్, హౌ యూ షుడ్ డ్రా? సో ఫస్ట్ 0 దగ్గర అనుకోండి, ఇది E అండ్ ఇట్ ఈస్ వేరింగ్ విత్ x. ఎగ్జాక్ట్లీ అట్ 0 దగ్గర 0 అండ్ ఇట్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ ఇది ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోయి 0 అవుతుంది. మీరు ఇక్కడనే టచ్ చేయొద్దు, జస్ట్ యూ మేక్ ఇట్ సమ్వాట్ క్లోజ్ టు x యాక్సిస్. ఈ వాల్యూ ఉంది విషయంలో ఇది ప్లస్ r/√2 అంటే r/√2 దగ్గర ఫీల్డ్ రైట్ సైడ్ ఉంది. సో రైట్ ని నేను పాజిటివ్ అనుకుంటే ఇది మాక్సిమం ఫీల్డ్. ఓకే సార్, మాక్సిమం ఫీల్డ్ ఎంత సార్? ఏం లేదు, r/√2 ని అందులో సబ్స్టిట్యూట్ చేయండి, మాక్సిమం వచ్చేస్తుంది. సరే, అది కూడా చూద్దాం. నౌ వాట్ అబౌట్ దిస్, ఇట్లా దిస్ విల్ బి హౌ మచ్, దిస్ విల్ బి మైనస్ r/√2. ఇక్కడ చూసిల్లా, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది టువర్డ్స్ లెఫ్ట్ ఉంది, అందుకే మనకి
రైట్ సైడ్ పాజిటివ్ అంటే లెఫ్ట్ సైడ్ నెగిటివ్ కదా. సో హియర్ యూ విల్ బి గెటింగ్. సో దీస్ ఆర్ మాక్సిమం వాల్యూస్. ఈ నాట్ అంటే మాక్సిమం వాల్యూ అనుకుందాం. హౌ టు ఫైండ్ ఈ నాట్? సింపుల్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఎంత మనకు తెలుసు కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ KQX by root x square plus r square power 3/2. Right? Simply x is equals to r by root 2 substitute. అక్కడే కదా maximum field వచ్చేది. So x is equal to r by root 2 substitute చేస్తే E naught is equals to KQR by root 2 by ఇక్కడ x square అంటే r square by 2. r square by 2 plus r square 3r square by 2 power 3/2. ఓకే, దీన్ని ఫర్దర్ గా ఇట్లా రాస్తా. రైట్. సో ఫర్దర్లీ వాట్ ఐ కెన్ రైట్, ఇక్కడ చూడండి KQR by 2 power 1/2 కదా ఇది. దీన్ని కూడా 3r square పవర్ 3/2 2 power 3/2 అంటే ఎట్లా రాయొచ్చు అని అంటే 3 power 3/2 అని రాయొచ్చు అండ్ r cube అని రాయొచ్చు 2 power 3/2 which means 2 into 2 power 1/2 అని రాయొచ్చు. అంటే ఇక్కడ 2 power 3/2 అవుతుంది కదా, దాన్ని 2 into 2 power 1/2 ఇది క్యాన్సల్. ఓకే, సో ఈ 2 ని పైకి పంపించేస్తే you will be getting 2k. ఇక్కడ కూడా ఒక r, ఇక్కడ ఒక r క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ స్క్వేర్ ఉంటుంది 2kq. See this is 3 power 3 power 1/2 అంటే 3 root 2 రాయొచ్చా, 3 root 3 అంతే. ఇక్కడ చూడండి 3 power 3 which is 27 కి రూట్, or else I will write like this 3 root 3 అంతే కదా. 3 power 1 into 3 power 1/2. 3 power 1/2 అంటే root 3 into 3 కాబట్టి 3 root 3 r square. So this is maximum field. సో ఇక్కడ మీకు వచ్చేది ఎంత అంటే 2kq by 3 root 3 r square. రైట్. సో మాక్సిమం ఫీల్డ్ ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. ఇంతకంటే మాక్సిమం పాసిబుల్ కాదు. అది ఎక్కడ పాసిబుల్ అవుతుంది, r by root 2 దగ్గర పాసిబుల్ అవుతుంది. ఓకే, నౌ లెట్స్ డూ దిస్ క్వశ్చన్. వెరీ సింపుల్ క్వశ్చన్. చూడడానికి ఎంత పెద్దగా ఉన్నా కానీ చాలా సింపుల్ క్వశ్చన్. చూడండి ఇక్కడ థిన్ ఫిక్స్డ్ ఆఫ్ రేడియస్ 1 meter, thin ring of fixed radius 1 meter has a positive charge. So charge is given 1 into 10 power minus 5 coulomb uniformly distributed over it. Okay, mass వచ్చేసి 0.9 grams, negative charge 10 power minus 6 is placed on the axis at a distance of 1 centimeter. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇదేమో 1 meter 100 centimeters. ఇక్కడ చూడండి 1 centimeter. This is nothing but x value. This is nothing but radius r, capital R. So x is very small when compared to radius. Okay, సరే చూద్దాం ఇది ఎట్లా యూజ్ అవుతుందో. Show that the motion of the negatively charged particle is approximately simple harmonic such that అన్నారు. సరే, డైరెక్ట్లీ విల్ ఫైండ్ అవుట్ క్యాలిక్యులేట్ ద టైం పీరియడ్ ఆఫ్ ద ఆసిలేషన్. చూడండి ఇక్కడ దిస్ ఇస్ ద రింగ్, ఓకే, ఆఫ్ రేడియస్ గివెన్. ఇక్కడ ఒక పార్టికల్ ఉంది విచ్ ఇస్ నెగిటివ్లీ చార్జ్డ్. ఈ నెగిటివ్లీ చార్జ్డ్ ఎప్పుడైతే ఉందో ఇదేంటిది పాజిటివ్లీ చార్జ్. సో జస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ నెగిటివ్లీ చార్జ్, ఇమ్మీడియట్ ఇది ఏమవుతుంది, టువర్డ్స్ సెంటర్ అట్రాక్ట్ అవుతుంది కదా. ఇట్లుంది రింగ్, ఇమ్మీడియట్లీ దిస్ విల్ కమ్ లైక్ దిస్, యాక్సిలరేట్ అవుతుంది. సో ఈ యాక్సిలరేషన్ అనేది మళ్ళీ ఇట్లా దూరం పోతా ఉంటుంది, పోతుంటే మళ్ళీ రిటార్డ్ అవుతుంది. అగైన్ ఇట్ విల్ ట్రై టు పుల్ టువర్డ్స్ ద సెంటర్, అగైన్ ఇట్ విల్ గో ఇన్ దిస్ డైరెక్షన్ సో దట్ ఇట్ విల్ మేక్ SHM. సింపుల్. ఇది రింగ్, ఒక పాజిటివ్లీ చార్జ్, ఇక్కడ నెగిటివ్ చార్జ్ ప్లేస్ చేసిన. ఇప్పుడు ఏమైతుంది, నెగిటివ్లీ చార్జ్ అనేది టువర్డ్స్ దిస్ పాజిటివ్ చార్జ్ ఇట్ విల్ అట్రాక్ట్ కదా, అంటే ఒక ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అయితే యాక్సిలరేషన్ ఉంటుంది. సో ఇది యాక్సిలరేట్ అవుతా ఉంటుంది, సెంటర్కి వచ్చేసింది. బట్ సెంటర్ దగ్గర ఒక వెలాసిటీ ఉంది, ఎస్, మాక్సిమం వెలాసిటీ. ఇక్కడ మాక్సిమం వెలాసిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఆగదు, ఇంకా ఫర్దర్ గా పోతా ఉంటుంది. పోతున్నప్పుడు మళ్ళీ దిస్ విల్ ట్రై టు పుల్ బ్యాక్, ఎందుకంటే ఇది పాజిటివ్ చార్జ్. సో అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్. సో లైక్ దట్ ఇట్ విల్ కంటిన్యూస్లీ మేక్ SHM. ఓకే, సో ఈ కండిషన్స్ అన్నిటికీ ఒకటే చిన్న లాజిక్ ఏంటి అంటే, మీరు F is equals to KX. K అంటే ఏంటిది,
restoring constant. So once if you get k value, simple time period formula ఏమవుతుంది 2 pi under root of m by k. అంటే మీ టాస్క్ ఏంటిది ఇక్కడ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? ఇది యాక్సియల్ లైనే కదా. యాక్సియల్ లైన్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? Axial line is equals to kqx by x square plus r square power 3 by 2. అంతే కదా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ x వాల్యూ is very small. వెరీ స్మాల్ అన్నప్పుడు మీరు ఏం రాసుకోవచ్చు? ఈ axial is equals to kqx by r cube అని రాయొచ్చు. Because x is very small when compared to radius of the ring. రైట్. సో ఇప్పుడు ఇది ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ యాక్సియల్ లైన్. మరి ఫోర్స్ ఎంత అవుతుంది? ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ క్యూ ఇంటూ ఈ. అంతే కదా, ఇది నెగిటివ్ చార్జే కదా. రైట్. సో క్యూ ఇంటూ ఈ. సో క్యూ ఈ ఈస్ kqx by r cube. అయిపోయింది. అంతే. ఇక్కడ నుంచి కంపేర్ చేసుకోండి. f is equals to kx లాగా రావాలి ఎక్స్ప్రెషన్. f is equals to kx వచ్చేసింది కదా. రైట్. నౌ వాట్ ఈస్ k వాల్యూ? k స్మాల్ q క్యాపిటల్ Q by r cube. సో టైం పీరియడ్ ఫార్ములా ఏమవుతుంది? 2 pi under root of m by k. ఇదే కదా k. దిస్ టోటల్ ఇస్ k. సబ్స్టిట్యూట్ చేయండి. q ప్లస్ k. ఇక్కడ క్యాపిటల్ k వేరు, అక్కడ క్యాపిటల్ k అంటే 1/4 pi epsilon naught. ఈ క్యాపిటల్ k ఒకటి కాదు. ఇది స్మాల్ k అని పెట్టుకోండి లేకపోతే. This is 1/4 pi epsilon naught. ఇక్కడ capital K అంటే అది restoring constant. Okay. So this is total K value kqq by r cube. అంతే టైం పీరియడ్. సో ఇందులో మీరు ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నారు అనుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఏమేమి ఇచ్చిండు వాల్యూస్? రేడియస్ is equals to 1 meter. Okay. Capital Q is given. Capital Q is given as 10 power minus 5 coulombs. Small q, or mass could ichindi kada. Mass is given as 0.9 grams. Negative charge, small q is given as 1 into 10 power minus 6 coulombs. Still what is given? Saripotadi ee values. Okay na? X value 1 centimeter. Right. X is given as 1 centimeter. So 1 centimeter అంటే 1 into 10 power minus 2 meters. సో ఇక్కడ మాస్ కూడా కిలోగ్రామ్స్ లో కన్వర్ట్ చేద్దాం. సో T is equals to చూడండి 2 pi under root of m r cube. m అంటే ఎంత? 0.9 grams. 0.9 into 10 power minus 3 kgs. ఓకే. r cube అంటే రేడియస్ 1 మీటరే కదా. సో 1 cube right. So kqq. See, k ante 1/4 pi epsilon naught. K ante enta 1/4 pi epsilon naught. That is nothing but 9 into 10 power 9 kada. So directly I am writing 9 into 10 power 9. Small q into capital Q. Small q emo 10 power minus 6, capital Q emo 10 power minus 5. So 10 power minus 11. Okay. So ఇది సార్ట్ అవుట్ చేసుకోండి. సో ఇక్కడ 9 or else ఇక్కడ 10 power 9, ఇక్కడ -2 ఉంటుంది, ఇక్కడ -1 అయిపోతుంది. సో ఇక్కడ 9 into 10 power minus 2, 9 క్యాన్సర్. 2 pi under root of 9 into 10 power minus 2 రాయొచ్చు. సో 1/100 which is nothing but 2 pi by 10. 5. So pi by 5 seconds. So this is the time period of the negative charge which is making SHM. Okay. Meeku ekkadaina SHM chestundi ani ante simply you can go for this. So that's it children for today's class. So next class I will be coming up with another chapter, same chapter, continuation discuss chedam. So till then keep studying, keep yourself busy. Thank you. Bye bye.